నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిగళ్ల తెలంగాణను తాకట్టు పెడుతున్నారు ఎమ్మెల్యే పైడి. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పౌర హక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలు పోస్టర్స్ ను ఈ రోజు తేదీ 6-11-2025 బోధన్లో ఆవిష్కరణ. ఆలూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ఎంతగానో ఉపశమనం కలిగిస్తుందన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పురోగతిని అడిగి తెలుసుకుని ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సిరిగళ్ల తెలంగాణను తాకట్టు పెడుతుందని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బరువుగా చేసి ప్రజల నెత్తిపై భారం సృష్టించేలా మారుస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణని అప్పుల పాలు చేసి వెళితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరింత భారం పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ భూముల అమ్మకాల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 170 కోట్లకు 1 ఎకరం అమ్మేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వమని మండిపడ్డారు. అలాగే పేదలకు ఉద్దేశించిన కళ్యాణలక్ష్మి వంటి వివాహ సాయ పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రయోజనకరమైన పథకాలను ముందుకే తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ రమేష్, ఆర్ఐ రేణుక, బీజేపీ మండల అధ్యక్షులు సూరా శ్రీకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్, గంగోళ ప్రళయ్, తేజ్, నడిశేరం మల్లయ్య, అధికారులు, బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇచ్చుకోసారి ఇంట్లో ఉండి ఈ చెక్స్ అనేది చేయలేము. కాబట్టి ఎంతమంది మగవాళ్ళు ఎక్కువ ఎక్కితే మేము బస్సులు తేగలుగుతాం. ఇప్పుడు మాకు డీజల్కు టైర్లకు పైసలు లేవు. ఒక 2 బస్సులు వచ్చినాయి, పట్టణంకు పెట్టేది. పట్టణం కంటే పైసలు వస్తాయి. ఆ పైసలు తీసుకొచ్చి మీరు డీజల్ పోతాం. రెడీ 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 ఇంకైతే మీరు ఆటోమేటిక్గా ప్రతిదీ మీరు అప్లోడ్ చేస్తున్నారు కదా. మార్కింగ్ అప్లోడ్ చేస్తున్నారు, దాని బేస్మెంట్ అప్లోడ్ చేస్తున్నారు, తర్వాత మనం ఏ లెవెల్ చేస్తున్నారు కదా. ఈ మొరం కాగానే ఫొటోస్ పెట్టుకున్నారా? మొరం ఎంత అవుతుంది అంటే ఇల్లు కట్టుకోరా 400 చెప్తే 2 ఫీట్ల బేస్మెంట్ కడితే ఎన్ని ట్రాక్టర్లు ఎంత 2 ట్రిప్లు 10 ట్రిప్లు అనుకో. ఆకిలు పోసినాం 12 ట్రిప్లు తన నిజామాబాద్ పోతున్నది మొరం.
ఈరోజు ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు పట్టణంలో 11th జోనల్ స్పోర్ట్స్ మీట్ కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సమాజానికి ప్రభుత్వానికి ఎందుకు చెప్పామంటే సిరిగల్లా తెలంగాణని తాకట్టు పెట్టబడుతున్న తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుప్ప చేస్తున్నాం రాజకీయ నాయకులం. మేము సామాన్యులకు పేదవాళ్లకు ఏమి మిగల్చకుండా ఈరోజు రాష్ట్రంలో రోజుకు భూములు ఆట్ కేకుల్లాగా అమ్ముతున్నది ప్రభుత్వం. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. మరి భవిష్యత్తులో బిడ్డలకు స్కూళ్ళు ఎవరు కట్టాలా, హాస్టల్ ఎవరు కట్టాలా, పేదోళ్ళకి హాస్పిటల్లకు భూములు ఎక్కడికి వెళ్ళి తేవాలా? ఇప్పుడే 170 కోట్లకు ఒక ఎకరం అమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పేద ప్రజలకు స్కూళ్ళు ఎవరు కట్టించాలని అడుగుతున్నాం. ఉన్నాయన్ని అమ్ముకుంటే బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి, తుప్పుల తెలంగాణ చేసి, రేపు మొత్తానికి మొత్తం భూమి లేని తెలంగాణ చేస్తే సామాన్యులు ఎక్కడికి పోవాలా? హాస్పిటల్ ఏ భూములలో కట్టాలా రేవంత్ రెడ్డి? పిల్లలకు హాస్టళ్ళు పేదోళ్ళకు ఏ భూములో కట్టాలా రేవంత్ రెడ్డి? నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం హైదరాబాద్ భూములన్నీ అమ్ముతున్నాడని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చేసేదేంది? పట్ట పగలు అడ్డంగా హాట్ కేకులు లాగుతున్నాం. ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక ద్రోహం. ఇప్పటి నుంచి ప్రభుత్వ భూములు అమ్మడం మానేయాలా. భవిష్యత్తులో పేద బిడ్డలకు స్కూళ్లు కట్టాలి, వాళ్ళకి హాస్టళ్లు కట్టాలి, పేదలకు హాస్పిటల్ కట్టాలి, పార్కులు కట్టాలి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి తప్ప మొత్తానికి మొత్తం అమ్మేసి ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మిపోతే భవిష్యత్తు తరాలు శాపగ్రస్తులు అవుతాయని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఆలూరులో ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. సామాన్య ప్రజలకు చెప్పినాం, ఒక ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు, ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు, సామాన్యులకు, వ్యక్తులు ఉంటారు ఉండరు, ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలే గృహలక్ష్మిలు కాబట్టి, వాళ్ళే ఇంటికి ఇళ్లాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎదిగిన బిడ్డలు గంజాయికి లోను కాకుండా కాపాడుకోవాలి. ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు, ఏం కాదు. ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసులలో కానీ, ఇట్లాంటి కల్తీ కళ్ళు కేసులు కానీ ఏదైనా ప్రలోభ పడితే అధికారులు కూడా నిలదీయండి. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది, మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది. ఏదన్నా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనర్హులకు ఇస్తే మీరే నిలదీయండి, నిగ్గదీయండి. అర్హులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పాము. అర్హులు బలహీనులు, బక్క వాళ్ళు భయం పడితే అందరు ఒకటిగండి అన్నాం. బలహీనులు అందరు ఒకటైతే వ్యవస్థ కూడా భయపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన సమయం వచ్చింది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం చైతన్యపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పథకాలైతే ప్రభుత్వం వాళ్ళని ఆలోచించి పెట్టుకుని ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది. రాష్ట్ర పౌర హక్కుల సంఘం సిఎల్సి తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ నెల 8, 9వ తేదీలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరప తలపెట్టిన నేపథ్యంలో ఈరోజు బోధన్ పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్స్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వి సంఘం అడ్వకేట్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుర్రం జలంధర్, వీరభద్రయ్య, న్యాయవాది బోధన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి సంఘం మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతుందని, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం ఒకవైపు నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే హక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ముందు వరుసలో ఉందని అన్నారు.
హక్కుల ఉద్యమంలో పోరాడుతూ ఎంతో మంది నేతలు ప్రాణాలర్పించారు. రాజ్యం బూటకపు ఎన్కౌంటర్లలో ఉద్యమకారులను హత్యలు చేసిందని, ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేయించాలని, వాటికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకై పౌర హక్కుల సంఘం పోరాడుతుంది. మరోవైపు ప్రభుత్వ వర్గాలు ప్రాంతం, జాతి, మతం, కులాల పేరుతో కొనసాగిస్తున్న అన్ని రూపాల్లోని అణచివేతను హక్కుల సంఘం ప్రశ్నిస్తోంది. మధ్య భారత ఆదివాసీ ప్రాంతాల్లో ఎయిర్ బాంబింగ్ ద్వారా అమాయక ఆదివాసీలను, ఆదివాసీ మహిళల పట్ల అరాచకాలను పౌర హక్కుల సంఘం ఖండిస్తోంది. మధ్య భారతదేశంలో దట్టమైన అడవుల్లో విస్తారమైన ఖనిజ సంపదను దోచుకోవడానికే, ఆదివాసీలను అడవి నుండి తరిమివేయడానికే ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్స్ పాల్పడుతుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన 1/70 చట్టం 5వ షెడ్యూల్ పేసా చట్టం అమలు చేయాలని ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని అన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన పోలీస్ బలగాలను ఎత్తివేయాలని పోరాడుతున్న ప్రజల న్యాయమైన డిమాండ్ను గౌరవించని డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ప్రభుత్వాలపై ఉంది. నవంబర్ 8, 9వ తేదీలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు జరిగే 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, పౌర సమాజం పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 2025న జరగనున్నాయి. ఈ సందర్భంగా అందరూ మేధావులు హాజరు కావాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం తరఫు నుంచి జిల్లా కమిటీ కోరుతుంది. రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఈ పోస్టర్ని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభకి వీలైన మేర మేధావులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. నిన్న అనగా 6/11/2025 మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో అనుమానాస్పదంగా బిలోలి నుండి బోధన్ వస్తున్న ఆటో TG 160-1768 ను మర్రిమైసమ్మ దగ్గర ఎస్ఐ మనోజ్ మరియు మా సిబ్బందితో తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు కలరు. ఆటో తనిఖీ చేయగా అందులో ఒక కవర్ కలదు. అందులో ఉంది గంజాయిగా నిర్ధారణ చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని పంచనామా జరిపి వారి వద్ద నుండి 1 కేజీ 270 గ్రాముల గంజాయి సీజ్ చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. నిందితుల వివరాలు: గోనేకర్ గణేష్ కాశీనాథ్, ఆర్బైఓ బిలోలి మహారాష్ట్ర; గాడశేఖర్, ఆర్బైఓ బ్రాహ్మణ గల్లీ బోధన్; షేక్ అబ్దుల్ కైసర్, ఆర్బైఓ నిజామాబాద్. ఈ గంజాయి కేసు పెట్టుకోవడంలో సహకరించిన మనోజ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ రవి, మహేష్, కైసర్, వరుణ్, సాయి కుమార్లను సిపి గారు అభినందించారు. SHO బోధన్. దీంతో సిఐ వెంకటనారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. అందరూ కూడా రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ గాంజా అనేది ఇంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. గాంజా పైన కఠినంగా వ్యవస్థ ఈ విధంగా రైలు ఇంకా కంటిన్యూ అయిపోతుంటుంది. ఈ గాంజా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా ఈ పరిస్థితుల్లో తర్వాత అబ్దుల్ కైజర్ అయిన నిజామాబాద్, శేఖర్ అని ఈయన బోధన్ వాస్తవులు. వీళ్ళు అక్కడి కైజర్ మన గణేష్ కాశీనాథ్ విలువ ల్యాండ్ దగ్గర నుంచి తీసుకొని కైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వారిని అదుపులో తీసుకొని కేసు చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఇక్కడ మర్రిమైసమ్మ టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే సాయంత్రం 4 గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది. అందులో 3 వ్యక్తులు ఉన్నారు. అందులో వెనక సీట్లో కవర్ ఉంది. అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది. గంజాయి ఉంటే ఇమీడియట్గా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని గంజాయిని కన్ఫర్మ్ చేసుకొని ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది గంజాయి సమక్షంలో. అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు వ్యక్తులను కస్టడీలో తీసుకొని ఈరోజు వారిని రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్ కితనే కిలో మొత్తము ఆ దాంట్లో 1 కేజీ 270 గ్రాముల గాంజా ఉంది.
కార్మిక ప్రయోజనాలకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి బడా కార్పొరేట్ శక్తులకు వారి ప్రయోజనాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తెచ్చిందని వీటిని వెంటనే రద్దు చేయాలని బీడీ కార్మికులకు కట్ అవుతున్న పీఎఫ్ డబ్బుల నుండి ఇచ్చేటటువంటి పెన్షన్ సిబిటి సెంట్రల్ బ్యూరో ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల ప్రకారం కనీసం 9,000 రూపాయలు కాడికి ఇవ్వాలని కార్మికులు కష్టపడి పనిచేసి భవిష్య నిధిలో జమ చేస్తున్న బిఎఫ్ డబ్బుల నుండి కేంద్ర ప్రభుత్వం 20% షేర్ మార్కెట్లో పెట్టడం సరైంది కాదని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరుణ, సుమలత, అనిత, శోభ, రేణుక, సంధ్య, దేవిక, గౌతమ్, లహరి, లక్ష్మి, మీనా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మూలంగా రాష్ట్రంలో మన దేశంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించేటటువంటి కార్మికులకందరికీ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు ఈరోజు పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ ని పెంచేయాలని చెప్పి రాజీనామా పెట్టుకున్న తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ కనీసము నెలకు 9,000 రూపాయల కాడికి సిబిటి పెన్షన్ ఇచ్చేటటువంటి ధర్మకర్తలు ఎవరైతే ప్రభుత్వానికి సిఫార్సు చేసిరో ఆ సిఫార్సులని అమలు చేయాలని చెప్పి, ఎందుకంటే కార్మికులకు ఈ రోజు అతి తక్కువ కాడికి పెన్షన్ వస్తుంది. 1000 కన్నా తక్కువ కాడికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. 800, 900, 700, 600 కాడికి ఇట్లా పెన్షన్ వస్తుంది. చాలా దారుణమైనటువంటిది. కార్మికుల పిఎఫ్ పైసలు కట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసల్ని ఆపుకొని ఇంత దారుణంగా తక్కువ కాడికి పెన్షన్ వస్తుంది. అందుకని తక్కువ వచ్చేటటువంటి వాళ్ళకందరికీ కూడా 9,000 రూపాయల కాడికి పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా కార్మికుల పిఎఫ్ పైసల నుండి కేంద్రము షేర్ మార్కెట్లకు 20% కాడికి మోడీ ప్రభుత్వము పిఎఫ్ పైసల్ని ఈపీఎఫ్ ల నుండి 20% షేర్ మార్కెట్ లో కట్ చేస్తుంది. ఆ కట్ చేస్తున్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరిగళ్ల తెలంగాణను తాకట్టు పెడుతున్నారు ఎమ్మెల్యే పైడి. లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పౌర హక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలు పోస్టర్స్ ను ఈ రోజు తేదీ 6/11/2025 బోధన్లో ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.